ట్రయల్ కోర్ట్ జడ్జి పరిధి దాటారా లేదా? ఇది లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసు. ఇది ట్రయల్ కోర్ట్ ఏం చెప్పింది? రౌస్ అవెన్యూ కోర్టు 23 మందికి లిక్కర్ స్కామ్లో క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఆధారాలు సరిగ్గా సిబిఐ ముందు పెట్టలేదు, సరైన ఆధారాలు లేని కారణంగా మేము ఈ కేసుని కొట్టేస్తున్నామని చెప్తూ సిబిఐ అధికారి మీద కూడా విచారణ చేయాలి అని కూడా చెప్పింది. ఒక సందర్భంలో సిబిఐకి మండింది. సో సిబిఐ ఏం చేసిందంటే మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసింది. చాలా అన్యాయము, కింది కోర్టు జడ్జి చాలా తప్పుడు తీర్పు ఇచ్చారు అని. సో కోర్టు ఆ కేసుని అడ్మిట్ చేసుకున్నది. అందరు ఎవరెవరికైతే క్లీన్ చిట్ కింది కోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిందో వాళ్ళందరికీ మళ్ళీ నోటీసులు వచ్చినాయి. కేజ్రీవాల్కి వచ్చినాయి, మనీష్ సిసోడియాకి వచ్చినాయి, హైదరాబాద్లో ఉన్న కవితకు కూడా వచ్చినాయి. కవిత ఇంటికి వచ్చి సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఆ కేసు విచారణ జరుగుతున్నది. ఆయన వ్యాఖ్యలపైన తేల్చాల్సి ఉన్నది. ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ చెప్తున్నాడు అసలు ఆయన ఎందుకు ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది. ఎవరు? జడ్జ్. ఆయన పరిధిని ఏమైనా దాటారా? ఎందుకు దాటారు? ఆయన వ్యాఖ్యలపైన తేల్చాల్సి ఉందని ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ స్వర్ణకాంత శర్మ అంటున్నారు. మా వాదన వినకుండానే ఆ వ్యాఖ్యలు ఎట్లా చేస్తారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 600 పేజీల తీర్పు కాపీ చదవాలి, సమయం కావాలన్న నిందితులు. కేజ్రీవాల్, కవిత తదితరులకు నోటీసులు. తదుపరి విచారణ ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా. ఈ కేసు ఇంకా లైవ్లోనే ఉన్నది, ఇంకా అయిపోయిందని సంబరాలు చేసుకుంటున్న వాళ్ళకి ఇది మింగుడు పడని అంశం. ఢిల్లీ మద్యం కేసులో ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీవ్రంగా స్పందించారు. న్యాయమూర్తి తన పరిధిని దాటారా లేదా అనేది తేల్చాల్సిన బాధ్యత తమ పైన ఉన్నది. దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ట్రయల్ కోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. సిబిఐ కేసుతో ఈడీకి సంబంధం లేనప్పటికీ, ఆ కేసులో పార్టీ కూడా కానప్పటికీ న్యాయమూర్తి తమ పైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడంపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. యాక్చువల్గా కింది కోర్టులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో సిబిఐ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. అది అడ్మిట్ చేసుకున్నది, నడుస్తున్నది. ఈడీ కేసు ఇంకొకటి ఆల్రెడీ నడుస్తున్న దాని మీద కూడా ట్రయల్ కోర్టు జడ్జి కమెంట్స్ చేసిండు. అసలు మేము ఇంకా అసలు ఆర్గ్యుమెంట్సే చేయలేదు, మా వాదనే వినలేదు, ఎట్లా జడ్జి మా మీద చేస్తారని మళ్ళీ ఈడీ కూడా సపరేట్గా వెళ్ళింది. సో దాని మీద ఢిల్లీ హైకోర్టు జడ్జి ఈ కమెంట్స్ చేయడం జరిగింది. తమ పైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడంపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయమూర్తి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని హైకోర్టుకు విన్నవించింది. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈడీ తరపున ఎస్వి రాజు, ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదన వినిపిస్తూ రౌజ్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఈడీ దర్యాప్తుపై చేసిన వ్యాఖ్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. పిఎంఎల్ఏ కింద ఈడీ స్వతంత్రంగా చేపట్టిన దర్యాప్తుకు సంబంధించిన పేరాలు తొలగించాలి, ఎందుకంటే అవి న్యాయ పరిధిని అతిక్రమించడం కిందకు వస్తాయి. ఈడీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలు పరిశీలించకుండానే, కనీసం తమ వాదన వినే అవకాశం కూడా ఇవ్వకుండానే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆ వ్యాఖ్యలు ఎలా చేస్తారు? కేవలం సిబిఐ కేసులో అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అన్నది మాత్రమే ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. విడిగా జరుగుతున్న పిఎంఎల్ఏ దర్యాప్తు పైన వ్యాఖ్యానించాల్సిన అవసరం న్యాయమూర్తికి ఏమాత్రం లేదు అని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ఫండింగ్ లాంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు ఈడీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఊహలతో దర్యాప్తు సంస్థలపై చేసిన ఇలాంటి విపరీతమైన వ్యాఖ్యల వల్ల వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టు వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ట్రయల్ కోర్టు జడ్జి తన పరిధి దాటారా లేదా అన్నది తేల్చాల్సి ఉందని జస్టిస్ స్వర్ణకాంత శర్మ అన్నారు. నాకు అర్థం కావట్లేదు, విచారణ అధికారి తన పరిధిని మించి వ్యవహరించారని ఈడీ చెబుతోంది. ఆ జడ్జి తన పరిమితులు దాటారో లేదో నేను తేల్చాల్సి ఉన్నది అని జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యాఖ్యానించారు. అయితే పిటిషన్పై స్పందించేందుకు తమకు వారం సమయం కావాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరగా శర్మ అసహనం వ్యక్తం చేసిండు. కేజ్రీవాల్, కవిత సహా నిందితులందరికీ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేశారు. మరోసారి గడువు కోరొద్దు, 2వ తేదీలోపు సమాధానం సిద్ధంగా ఉండాలని న్యాయమూర్తి తేల్చి చెప్పిండట. ఇంకా మాకు టైం కావాలన్నారట. టైం ఎక్కడిది, ఎన్ని రోజులు టైం ఇస్తారు ఇంకా అని జడ్జి సీరియస్ అయితే ఏప్రిల్ 2వ తేదీన ఇస్తామని చెప్తే ఆ రోజుకి వాయిదా వేసిండు. మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఎంక్వైరీ ఉంటుంది.